హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. చిన్న పాప బారసాల కోసం అయితే డ్రెస్సులు తీసుకుందాం మా చిన్న పాపకి పెద్ద పాపకి అని చెప్పి విజయవాడకి అయితే వచ్చాము. ఫస్ట్ ఒక షాప్ కి వెళ్ళాము, అక్కడ కలెక్షన్ ఏం బాగాలేదని మళ్ళీ సౌత్ ఇండియాకి వచ్చాము. మా పెద్ద పాపకి అయితే ఈ డ్రెస్ తీసుకున్నాం, చాలా క్యూట్ గా ఉంది కదా. మా ఆయన అయితే కొన్ని టీ షర్ట్స్ అయితే చూస్తున్నాడు, కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి తీసుకోలేదు. ఇంకా ఇంటికి వచ్చేసి నార్మల్ గా డెకరేషన్ అవన్నీ ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి మాట్లాడుకున్నాం. ఆ రోజు నైట్ అయితే సడన్ గా ఇంకా ఇంట్లోకి ఫుల్ గా వాటర్ వచ్చేసినాయి. నైట్ 1 గంట అప్పుడైతే ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత రోజు మార్నింగ్ వచ్చి చూస్తే చూడండి చెత్త బురద మొత్తం ఎలా పేరుకుపోయిందో ఇంట్లో. ఈ వీడియో 13th మార్నింగ్ తీసింది. మా పాప బారసాల 14th. ఇంకా మేము వేసుకున్న ప్లాన్స్ ఎలా అవుతాయి, ఎక్కడ బారసాలు చేయాలి, అసలు అవుద్దా అవ్వదా, లేకపోతే 27 days కి పెట్టుకుందామా అని చెప్పి మల్టిపుల్ థాట్స్ అయితే ఉన్నాము. కానీ దేవుడి దయ వల్ల ఆ రోజు వాన పడలేదు. 13th మొత్తం వాన పడలేదు. ఇంకా 14th మార్నింగే మా అమ్మ మార్నింగ్ వచ్చేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసింది. ఏదైతే అది అయిందిలే అని చెప్పి ఇంకా 13th నైట్ మేము మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఈ డెకరేషన్ కోసం అయితే పూలు ఇవన్నీ కుట్టాము. ఏదైతే అది అయింది ఎక్కడో దగ్గర చేద్దాము అని చెప్పి ఇంకా అరిటాకులతో డెకరేషన్ చేస్తున్నారు కదా, అది చేద్దాంలే అని చెప్పి అనుకున్నాం. ఇంకా వేరే వేరే ప్లాన్స్ చాలా వేసుకున్నాం, కానీ అట్లీస్ట్ ఇది ఒక్కటైనా అయితే బాగుండిద్దిలే అనుకున్నాం. దేవుడి దయ వల్ల అయితే వాన పడలేదు, మంచిగా అయిపోయింది మొత్తం ఫంక్షన్ అంతా కూడా. అయితే మా అన్నయ్య మా వారు అయితే మొత్తం బంతిపూల దండలు అయితే కొడుతున్నారు. మేమున్న ఏరియాలో అడిగితే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు అని విజయవాడ వెళ్ళి తీసుకొచ్చారు. 7 kgs అలా తీసుకొచ్చారు మొత్తం బంతి పువ్వులు. డెకరేషన్ మధ్యలో హార్ట్ షేప్ లో పెట్టడానికి అని చెప్పి ఇది థర్మాకోల్ షీట్ ఉంటది కదా, దాని మీద హార్ట్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. ఇది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి లాస్ట్ వరకు చూడండి. మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. మా హస్బెండ్ మా అన్నయ్య అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడైతే డెకరేషన్ చేసేస్తున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఉయ్యాలకు కూడా బంతి పూలతోనే డెకరేషన్ చేశారు, జస్ట్ షోకేస్ కోసమే అంతే తప్పించి ఉయ్యాలు అయితే వేయలేదు. అదిగోండి మధ్యలో హార్ట్ షేప్ చాలా బాగుంది కదా. డెకరేషన్ కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పి కమెంట్ చేయండి. పాస్టర్ గారు వాళ్ళు వచ్చి మా పాపకి అయితే పేరు పెట్టి ఉయ్యాల్లో వేశారు. ఫంక్షన్ ఎలా జరిగిందో మీరే చూసేయండి. హల్లెలూయా జీసస్. శిలువ రక్తముతో సంధింపజేయండి, దీర్ఘాయుష్ను క్షేమం ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆయనానికి స్తోత్రాలు. బంధుమిత్రులు కొద్దిమంది ఇంకా 2 కుటుంబాలు, తాతలు, నానమ్మ, అమ్మమ్మ, మరి మేనమామలు అందరం కలిసి నాయన ఇక్కడ చేరి నేను కనపరుస్తున్నాం. ఎప్పుడుకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఖ్యాతి అని నామకరణం చేస్తున్నాను. Bless in the name of Jesus. Yes, పేరు అడుగుతున్నాం తండ్రి. ఇది పేరు చెప్పండి ఖ్యాతి. అమ్మలో ఏం పేరు అమ్మంటుంది? ఖ్యాతి. ఏం పేరు? ఖ్యాతి. గొప్ప పేరు, మంచి ఖ్యాతి కలిగిన బిడ్డగా ఉండాలి. మీ నాన్నకు పేరు తేవాలి. నువ్వు బ్యాంకు మేనేజర్ కావాలి. మీ నాన్న బ్యాంకులో ఉద్యోగం, నువ్వు బ్యాంక్ మేనేజర్ కావాలి. చెల్లి పేరు ఏంటి నాన్న? ఖ్యాతి. చెప్పు. ఖ్యాతి. రైట్. ఏం పేరు? ఖ్యాతి. చెప్తారు ఇప్పుడు అది డౌన్ అయింది కొంచెం, తర్వాత మార్చండి. కాసేపే తలకాయ డౌన్ అయింది బంగారం. ఏదైనా ఇంకొక ఎత్తు అటు చీర పెట్టండి, లేకపోతే చాలా బాగా అయింది. భోజనాలు వచ్చేసరికి సింపుల్ గా బగారా చికెన్, గోంగూర పచ్చడి, గారె, బూరె, తర్వాత సాంబార్ ఇలా అయితే పెట్టాము. పేరు ఎలా ఉందో కమెంట్ చేయండి. పెద్ద పాప పేరు అయితే సమన్వి, చిన్న పాప పేరు ఖ్యాతి. సిన్స్ మా పాపకి ఇవ్వండి. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఫ్యామిలీతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.